భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు నేడు నెల్లూరు నగరంలోని కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లేబర్ కోడ్స్ రద్దు కొరకు, కార్మిక సమస్యల పరిష్కారం కోసం మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ సమ్మె కరపత్రాలు విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ సంఘాలు అలాగే రైతు సంఘాలు సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకి నిరసనగా గ్రామీణ బంధు పేరుతో కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మరి కేంద్ర ప్రభుత్వం 2014 ఎన్నికల ముందు ఇదే నరేంద్ర మోడీ రైతులకి 2022 నాటికి రెట్టింపు ఆదాయాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఏదైతే C2+50 దాన్ని అమలు జరుపుతాం, సిఫార్సులు అమలు జరుపుతామని చెప్పారు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత దాదాపు ఇప్పటికి 11 సంవత్సరాలు అవుతున్నా ఆనాడు ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ ఇచ్చిన హామీలను అమలు జరపకపోగా సుప్రీంకోర్టు అడిగితే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు మీరు అమలు చేస్తారా లేదంటే మేము చేయలేదని చెప్పి రాతపూర్వకంగా అఫిడవిట్ దాఖలు చేసిన అంతేకాకుండా రైతాంగ ఆత్మహత్యలని ఆపడానికి మీరు తీసుకున్న చర్యలు ఏమిటి అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే వ్యవసాయ రంగం రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంది కాబట్టి ఈ సమస్య ఏదంటే రాష్ట్ర ప్రభుత్వాలతో మాట మాకు సంబంధం లేదని చెప్పారు. మరి వ్యవసాయ రంగం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రైతాంగ వ్యతిరేక చట్టాలు 3 చట్టాలు ఎందుకు తీసుకొచ్చారు అంటే చెప్పే మాట ఒకటి, చేసే పని ఒకటి. వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టాలనే ఉద్దేశంతో ఈ చట్టాలను తీసుకురావడం ద్వారా కార్పొరేట్ కంపెనీలని ఇది మేలు చేయాలని వ్యవసాయ రంగాన్ని గొప్ప చెప్పాలా, వాళ్ళ దయాదాక్షిణ్యానికి అనే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తారు. మరి 13 నెలలు ఉద్యమం తర్వాత గతంలో తీసుకొచ్చిన చట్టాలు ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త చట్టాల పేరుతో ఏ విధానాలను అమలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్న పూర్వరంగంలో రైతు సంఘాలు అలాగే కార్మిక సంఘాలు ఈ అన్నీ కలిసి ఐక్యంగా 20వ తేదీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా కార్యక్రమానికి సంబంధించి మాట్లాడుకొని దాన్ని ప్లాన్ చేసుకోవడానికి వాళ్ళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.